హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను పాలు మరుగుపెట్టి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? కోవా అయితే చేసేస్తున్నానండి. అండ్ కోవా ఒకటే కాదు, ఈ కోవాతో కోవా బొబ్బట్లు అయితే చేస్తున్నాను. చూసారు కదా, ముందుగా మంచిగా పాలనైతే 1/2 లీటర్ పాలు తీసుకుంటే దానిలో సగమైనంత వరకు మంచిగా అయితే సిమ్లో పెట్టి వేడి చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్నాక షుగర్ యాడ్ చేసుకొని సిమ్లో పెడితే మంచిగా కోవా అనేది మనకి రెడీ అయిపోతుందండి. ఇలా హోమ్ మేడ్ కోవా చేసుకుంటే యమ్మీగా ఉంటుంది. నెక్స్ట్ మనం మైదా అయితే 1 కప్పు తీసుకున్నాం. అండ్ సరిపడా సాల్ట్ వేసుకొని గీ వేసుకోవాలి. ఇందులో సరిపడా వాటర్ వేసుకొని మంచిగా చపాతీ పిండిలా అయితే చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా నేను చపాతీ పిండిలా చేసుకొని 1 అవర్ పాటుగా దీన్ని క్యాప్ పెట్టి పక్కన పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే చూసారు కదా, కోవా అయితే మంచిగా యమ్మీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీ ముద్దని తీసుకొని ఈ విధంగా హ్యాండ్తోనే చపాతీ పిండిలా పల్స్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దానిపైన 1 or 2 స్పూన్స్ కోవానైతే పెట్టుకోవాలి. దీన్ని ఆయిల్ అనేది అసలు పెట్టకూడదండి, టేస్ట్ మారిపోతుంది. మొత్తం నెయ్యితోనే చేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూసారు కదా, ఇంకా హ్యాండ్తోనే ప్రాసెస్ చేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని పైన మళ్ళీ నెయ్యి వేసుకోవాలండి. స్పూన్తో వేసుకొని మంచిగా చపాతీలో అయితే బోత్ సైడ్స్ అయితే మంచిగా కాల్చుకోవాలి. అండ్ ఈ విధంగా చేసుకుంటే యమ్మీ టేస్టీ కోవా బొబ్బట్లు రెడీ అండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మా పాప తిని అయితే సూపర్ ఉన్నాయని చెప్పింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫర్ మోర్ వీడియోస్ డూ ఫాలో మై ఛానల్. బాయ్.